హాయ్ అండి, మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నాను. అది మ్యాంగో కాదు, ఏ ఐస్ క్రీమ్ ఇప్పుడు కొంచెం ఒకసారి కూడా ట్రై చేయలేదు. జ్యూసులు అన్నీ చేశాను కానీ మ్యాంగో ఐస్ క్రీమ్ ఇప్పుడు కొంచెం ఒకసారి ట్రై చేయలేదు. ఇదే కాదు, ఏ ఐస్ క్రీమ్ ట్రై చేయలేదు. మా అబ్బాయి మాడిపళ్ళు వచ్చినప్పుడు స్టార్ట్ చేశాడు. అమ్మ ఐస్ క్రీమ్ చెయ్యి, మ్యాంగో ఐస్ క్రీమ్ చెయ్యి అంటున్నారు. సరే అని చెప్పి 1 మంత్ నుంచి అలాగ అంటూనే ఉన్నాడు. కానీ నేను రేపు మా పని గడిపేసాను అనమాట. తర్వాత ఇంకా అత్తమని అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మ్యాంగో చాలా వస్తున్నాయి కదా, ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మ్యాక్సిమం చాలా మంది పెడుతున్నారు దీనికోసం అయితే. అందులో నాకు ఈజీ అని చూసుకున్నాను, కాబట్టి అందులో ఫ్రెష్ క్రీమ్ కావాలన్నారు. నాకు ఇంతకుముందు ఫ్రెష్ క్రీమ్ అంటే పాలు మేగడానికి నాకు తెలియదు అన్నమాట. ఫ్రెష్ క్రీమ్ అంటే ఏదనుకున్నాను అనుకొని మొన్న రేట్స్ మార్ట్కి వెళ్ళాను కదా, అక్కడైతే నేను తెచ్చుకున్నాను ఒక ఫ్రెష్ క్రీమ్. చిన్న తెచ్చుకున్నాను, ట్రై చేయడానికి కదా ఒకసారి చిన్న తెచ్చుకున్నాను అనమాట. తెచ్చుకొని ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంతకు మామిడిపళ్ళు అన్నీ అయిపోయినాయండి. మామిడిపళ్ళు లేవు. తర్వాత మా అత్తగా తెచ్చుకోవడం పెద్ద బాగోలేదు అవి. సరేలే అని చెప్పేసి ఇంకా ఊరుకుంటే ఇంకా ఫ్రెష్ క్రీమ్ ఉంది కానీ మామిడిపళ్ళు లేవని చెప్పి మా అబ్బాయి పేసి పెడతానని చెప్పేసి ఒక రోజు అయితే మా అత్తగారు పెద్ద మామిడిపళ్ళు తీసుకొచ్చిందని, చాలా పెద్ద పండు తెచ్చింది. సరేలే అని చెప్పేసి ఆ రోజు పొద్దున్న నుంచి స్టార్ట్ చేశాడు. మామిడిపండు ఉంది, ఎలాంటి చేత్తవా చేయవా అని అడుగుతూనే ఉన్నాడు. ఇంక ఈవినింగ్ అయితే 5 గంటలకి మీరు బాధ పర్లేక టీ తాగేసాక అయితే స్టార్ట్ చేశారండి. జస్ట్ ఒక ఎంతో కాదు, ఒక 10 నిమిషాలు పడండి. నేనేమో మనకి ఏమనిపిస్తుంది, తెలియని వాళ్ళకి ఎక్కువ ప్రాసెస్ చేయాలేమో చూస్తుంటే అని అనిపించింది నాకు. కానీ అదేం లేదండి, ఈజీగా అయిపోయింది అన్నమాట. ఐస్ క్రీమ్ కూడా చాలా బాగా వచ్చిందండి. మా ఆయన గారు కూడా తిని నేను ఫస్ట్ టైం నన్ను పొగిడారంటే మీరు నమ్ముతారు, చాలా బాగుందని చెప్పారండి. ఐస్ క్రీమ్ ఫస్ట్ టైం చేసి చాలా బాగుంది అన్నారు. ఫస్ట్ అయితే నేను ఇంట్లో పాలు మేగడ ఉంటుంది కదా, అదే లీటర్ వేసుకుంటా బాగా చికెన్ పెరించడం వల్ల బాగా మేగడైతే వచ్చిందండి. ఆ మేగడైతే కొంచెం అది వేస్తాను. తర్వాత వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ సగం వేసాను అనమాట అండి. ఈ కోసుకున్న మొక్కలు వేసాను. తర్వాత కొంచెం పందారు కూడా వేసానండి. సరిపడదు మళ్ళీ రెండోసారి మిక్సీ కొట్టాను సరిపడదని చెప్పేసి. ఇవన్నీ వేసి బాగా మిక్సీ కొట్టేస్తే చూసారు, క్రీమీగా చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ వస్తూ తర్వాత పందారు సరిపోయిందని చూశాను, చాలా బాగుంది టేస్ట్ అయితే కనుకండి. అప్పుడు దీన్ని అన్నీ నేను వేసేసానంటే ఒక బౌల్ వేసేసుకొని పైన అయితే మామిడికాయ మొక్కలు చిన్న మొక్కలు ఉంచాను, అవి కూడా వేసానండి. వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానమాట. నైట్ అంతా ఉండాలన్నారు. మా అబ్బాయి నైట్ 11:30కే చూసేస్తున్నాడు, అయిపోయింది లేదని ఇంకా అవ్వలేదని చెప్పేసి పెట్టేసానమాట. మార్నింగ్ అయితే కనుక ఇలా కవర్ మూత పెట్టేస్తాను. మార్నింగ్ లేచి చూస్తే నేను పొద్దున్న లేస్తాను అందరికంటే ముందు. కానీ 9 గంటలకు చూసాను, పనులన్నీ చూస్తే ఐస్ క్రీమ్ చాలా బాగా రెడీ అయిపోయింది అన్నమాట అండి. అంటే నేను తినలేదు, ఇంకా అప్పటికి ఇంకా నేనేం తినలేదండి. దేవుడు దండం పెట్టుకుని తినలేదు అనమాట. మా ఆయన గారిని అయితే టేస్ట్ చేయమన్నాను. టేస్ట్ చేసి మా ఆయన గారి ఫీలింగ్ ఎలా ఉందో ఒకసారి మా ఆయన గారి మాటలో మీరే వినండి. ఎలా ఉంది? చాలా బాగా వచ్చిందండి ఐస్ క్రీమ్. ఫస్ట్ టైం చేసినా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట. చాలా బాగుంది. మేము పెట్టే వీడియోస్ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.